ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చైనాను వణికించిన రాగస తుఫాన్ 2025లో అతి బలమైన తుఫాన్గా రాగస నిలిచిందని చెప్పొచ్చు. రాగస ఎఫెక్ట్కు చైనా ఊగిపోయింది. గంటకు 241 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. 10 నగరాల్లో అల్లకల్లోలం సృష్టించింది. సురక్షిత ప్రాంతాల్లో 20 లక్షల మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. తైవాన్, హాంకాంగ్, ఫిలిప్పీన్స్లోనూ విధ్వంసం సృష్టించింది. తుఫాన్ ధాటికి ఇప్పటికే 17 మంది మృతి చెందినట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గత వారం పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఉష్ణమండల తుఫాన్ రాగస పలు దేశాల్లో పెను విధ్వంసాన్ని సృష్టించి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ తుఫాన్ సోమవారం ఫిలిప్పీన్స్లో తీరాన్ని తాకింది. తరువాత తైవాన్, హాంకాంగ్ మరియు చైనా వైపు వెళ్లింది. బుధవారం సాయంత్రం చైనా తీరాన్ని తాకిందని చెప్పుకోవచ్చు. దీంతో భారీ గాలులతో భారీ వర్షాలు కురిశాయి. తుఫాన్ ధాటికి తైవాన్, చైనా వణికిపోయాయి. హాంకాంగ్, ఫిలిప్పీన్స్లోనూ ఉధృతంగా విరుచుకుపడిందని చెప్పొచ్చు. పట్టణాలన్నీ కూడా అత్తలాకుతలం అయిపోయాయి. విజువల్స్ కూడా మనం సుమన్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. హాంకాంగ్, తైవాన్లో ఎటువంటి పరిస్థితి ఉందో కూడా మనకి కనిపిస్తోంది. 241 కిలోమీటర్ల వేగంతో అక్కడ గాలులు వీస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆ కార్లన్నీ కూడా ఏ విధంగా ఆ వరదలో తేలియాడుతున్నాయో, బొమ్మలు తేలినట్టు, కారు బొమ్మలు తేలినట్టుగా కూడా అక్కడ తేలుతుంది. ఊరు మొత్తం కూడా అక్కడ కనిపించని పరిస్థితి కనిపిస్తుంది. ఎంత వేగంతో అక్కడ గాలికి అవన్నీ కూడా ఎగిరి పడుతున్నాయో మనకి విజువల్లో క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ సముద్రాలు కూడా అల్లకల్లోలంగా మారిన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి మనకి. ఆ విజువల్ చూస్తుంటే అక్కడ ఎంత హృదయ విదారకర ఘటన నెలకొందో కూడా మనకి అర్థమవుతుంది. తుఫాన్ అక్కడ రాగస తుఫాన్ ఎంత అల్లకల్లోలం సృష్టిస్తుందో ఆ 10 ప్లేసెస్లో కూడా చాలా క్లియర్గా మనకి అర్థమవుతోంది. అక్కడ దక్షిణ చైనా గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో 2 మిలియన్లకు పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకి అధికారులు తరలించినట్లుగా తెలుస్తోంది. చువాండో పట్టణంలో గరిష్టంగా 241 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో పాటే తుఫాన్ యాంగ్జియాంగ్ నగరంలోని హెయిలింగ్ ద్వీపం తీరం వెంబడి సాయంత్రం 5 గంటలకు తీరాన్ని తాకింది. ఇక్కడ గరిష్టంగా 144 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. తుఫాన్ తీవ్రత వల్ల ఆఫీసులు, స్కూళ్లను కూడా మూసివేశారు. గురువారం కూడా రైళ్లను నిలిపేశారు. తీవ్రమైన గాలుల వలన పలు భవనాలు కూడా దెబ్బతిన్నట్లుగా అయితే మనకి క్లియర్గా విజువల్స్లో కూడా మనకి కనిపిస్తుంది. ఏ స్థాయిలో అక్కడ వరద బీభత్సం సృష్టించిందో కూడా ఎక్కడికక్కడ కార్లు కానీ వరదలు రోడ్ల మీద ఊర్లను కూడా తుడిచిపెట్టిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ వరద నీటికి పెద్ద పెద్ద కంటైనర్స్ కూడా ఆ వాటర్లో వెళ్ళిపోతున్న సిచ్యువేషన్స్ అక్కడ మనకి కనిపిస్తుందని కూడా చెప్పొచ్చు. రాగస తుఫాన్ చైనా తీరాన్ని తాకిన అత్యంత శక్తివంతమైన తుఫాన్గా కూడా దీన్ని గుర్తించడం జరిగిందని చెప్తున్నారు. ఈ సంవత్సరంలో ఏర్పడిన 18వ తుఫాన్గా ఆ దేశ మీడియా ప్రకటించింది. తుఫాన్ కారణంగా బ్యారియర్ సరస్సు పొంగింది. దీంతో 17 మంది మరణించగా 32 మంది గాయపడినట్లుగా కూడా అధికారిక లెక్కలు చెప్తున్నాయి. మరో 17 మంది తప్పిపోయారని చైనా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న జిన్హువా వార్తా సంస్థ అయితే ప్రకటించింది. బాధితుల్లో ఎక్కువ మంది వృద్ధులే ఉన్నారు. రాగస తుఫాన్ యాంగ్జియాంగ్, జాంజియాంగ్ మధ్య తీరం దాటే సమయంలో మరింత విజృంభించిందని చెప్పుకోవచ్చు. సెకనుకు 40 మీటర్ల వేగంతో గ్వాంగ్డాంగ్లోని యాంగ్జియాంగ్ తీరాన్ని తాకాయి. దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 1000కి పైగా షెల్టర్లను ఏర్పాటు చేశారు. ప్రభావితమయ్యే 10 నగరాల్లో ఇప్పటికే పాఠశాలలు, వ్యాపార దుకాణాలు కూడా మూసివేసినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. ఇటు మరోవైపు చూస్తే హాంకాంగ్, జుహై నగర తీర ప్రాంతంలో భారీ అలలు ఎగిసిపడ్డాయి. హాంకాంగ్ అబ్జర్వేటరీ ప్రకారం రాగస కేంద్రానికి సమీపంలో గరిష్టంగా గంటకు 195 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. పశ్చిమ వాయువ్య దిశగా తుఫాను కదులుతూ ఉందని కూడా అంచనా వేస్తున్నారు. హాంకాంగ్, దాని సమీపంలోని మకావులో పాఠశాలలు మూసివేశారు. విమానాలను రద్దు చేశారు. 2 నగరాల్లోని పునరావాస కేంద్రాల్లో వేలాది మందికి ఆశ్రయం కల్పించినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది.